ఒకసారి ఇమాజిన్ చేసుకోండి, ఏఏ టీం అంతా కలిసి ఒక ఫుల్ సాఫ్ట్వేర్ బిల్డ్ చేస్తే 2026లో బిగ్గెస్ట్ షిఫ్ట్ ఇదే, ప్యారలల్ ఇంటెలిజెన్స్. నార్మల్ ఏఐ ఏంటంటే నువ్వు ప్రాంప్ట్ ఇస్తే అది థింక్ చేసి ఆన్సర్ ఇస్తుంది. దీన్నే సింగిల్ ఏజెంట్ ఇంటెలిజెన్స్ అంటారు. అంటే స్పెసిఫిక్ గోల్ని అచీవ్ చేయడానికి సింగిల్ ఏఐ ఎంటిటీ ఇట్ మేక్ డెసిషన్స్ అండ్ ఇట్ ఎగ్జిక్యూట్ యాక్షన్స్. సింపుల్గా చెప్పాలంటే వన్ బ్రెయిన్ వన్ రీజనింగ్. సింగిల్ ఏజెంట్ ఏఐ వల్ల ఒక ప్రాబ్లం ఉంది, స్కేలబిలిటీ. ఫర్ ఎగ్జాంపుల్, ఫుల్ యాప్ బిల్డ్ చేయాలంటే ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్, డేటాబేస్, ఆథెంటికేషన్ ఇలా మల్టిపుల్ యాక్షన్స్ చేయాలి. ఒక ఏఐ ఇన్ని యాక్షన్స్ స్టెప్ బై స్టెప్ చేయడం వల్ల వర్కింగ్ మెమరీ పైన ఓవర్లోడ్ పడి ఇన్కన్సిస్టెంట్ డెసిషన్స్ తీసుకుంటుంది. కొన్నిసార్లు కాంటెక్స్ట్ కూడా మర్చిపోతుంది. ఇప్పుడు మన దగ్గర ప్యారలల్ ఇంటెలిజెన్స్ ఉంది, అదే మల్టీ ఏజెంట్ సిస్టమ్స్. అంటే వన్ బ్రెయినే అన్ని యాక్షన్స్ పర్ఫామ్ చేయకుండా టీమ్ ఆఫ్ స్పెషలైజ్డ్ ఏఐ బ్రెయిన్స్ కలిసి యాక్షన్స్ పెర్ఫామ్ చేస్తాయి. ఈ టీంలో ప్రతి ఏఐకి ఓన్ రూల్ ఉంటుంది. లైక్ ఫ్రంట్ ఎండ్ ఏఐ యూఐ డిజైనింగ్ చేస్తే, బ్యాక్ ఎండ్ ఏఐ ఏపీఐ లాజిక్, డెవాప్ ఏజెంట్ డిప్లాయ్. ఇలా టీమ్ ఆఫ్ ఏఐస్ కలిసి సేమ్ మెమరీని షేర్ చేసుకుంటూ ఒకదానితో ఒకటి కోఆర్డినేట్ అవుతూ కమ్యూనికేట్ అవుతూ డెసిషన్స్ షేర్ చేసుకొని ఒక ఫుల్ సాఫ్ట్వేర్ని బిల్డ్ చేస్తాయి. దీని గురించి ఇంకా చాలా ఉంది, ఏఐ అని కామెంట్ చేయండి. ఇన్ డెప్త్ లాంగ్ వీడియోలో చాలా కాన్సెప్ట్స్ డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.